నా వాడ నాకు ఇవ్వకుండానే వెళ్ళిపోయావా? నా వాడ నాకు కావాలి. చొక్కలింగం, నా వాడ నాకు కావాలి. చొక్కలింగం. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏంటి కాలుకు దొరుకోవాల్సిన సాక్స్ చేతికి దొరుకున్నావు? సారీ సార్. తాగు. పొద్దున్నే సరికా సార్? హే, ఆవిర్లు వస్తూ ఉంటే సరకంటావేంటి? నల్లగా ఉంది కదా అందుకని మందు అనుకున్నాను సార్. బ్లాక్ కాఫీ తాగు. పొద్దున్నే మందు ఇస్తారు అనుకుంటే కాఫీ ఇచ్చారండి. హలో. ఎక్కడో నువ్వు? చెప్పండి. నేరుగా జిహెచ్కి వచ్చాయి. ఈ రోజు నాకు ఆటాప్సీ నా చేతికి వచ్చే తీరాలి. ఏంటిది, నేను మత్తులో ఉన్నాను కదా అని సాక్షి కూడా నా మాట వినడం లేదు. సార్ సార్ నేను ఎక్కడున్నాను సార్? వెళ్ళేదేదో ఆయన వెళ్ళొచ్చు కదా. పొద్దున్నే కాఫీ ఇచ్చి నా మొత్తంతో పోయేలా చేశాడు. కాఫీ అండి పొద్దున్నే. చిచి బాలలు. ఈ రెండు కలిపి మిక్స్ చేద్దాం. ఇప్పుడు తాగి చూద్దాం ఎలా ఉంటుందో. ఏంటి ఎవ్వి ఇళ్ళవడగండి సార్, చాలా కోపంగా ఉన్నట్టున్నారు. ఉదయం నుంచి మీ న్యూస్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నట్టున్నారు. నువ్వు అనవసరంగా కోపం తెప్పించుకున్నదని. ఓ కేసుని ఓవర్ నైట్ లో పూర్తి చేయాలంటే ఆ చంపిన హంతకుడే వచ్చి నేనే చేసిన ఒప్పుకోవాలి. సరే, ఇంతకీ ఆ ముగ్గురు అటాప్సీ రిపోర్ట్ ఏమైంది? మీ ముందున్న ఈ రిపోర్ట్స్ లో అన్ని క్లియర్ గానే ఉన్నాయి. ఆ ఇన్స్పెక్టర్ డీటెయిల్స్ ని తీసుకురమ్మంటాను. ఆ ఇన్స్పెక్టర్ సుందర్ మెటీరియల్స్ యాక్సెసరీస్ అంతా తీసుకురండి, సబ్మిట్ చేయాలి. అవును, అదేంటి మేకప్ మాన్యువల్? డాక్టర్కి వచ్చే జీతం జరగట్లేదని బ్యూటీ పార్లర్ పెట్టుకున్నావా? లేదేవా, ఇంట్లో ఏ పని చేసినా అస్సలు సెట్ అవటం లేదు. అందుకే పిఆర్పి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా బేస్ చేసుకుని ఒక మెడిసిన్ ప్లాన్ ఉంది. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి, దానికే ప్రిపేర్ అవుతున్నాను. అయ్యో బాబోయ్, అంత చిన్న మెదడులో అన్ని పుస్తకాలు ఎలా భరిస్తున్నావు బాబు? అవునవును, ఆ కేసే. నందిని, స్టే బ్యాక్, స్టే బ్యాక్. వాడు చూసుకో, బ్లడ్ ఎక్కువపోతుంది. ఓకే.
అయ్యో ఇవి వెయిట్ వెయిట్ వెయిట్. నొప్పి ఎక్కువగా ఉన్నందువలన సెడేటివ్ ఇచ్చాను. బుల్లెట్ని బయటికి తీసేశాను. ప్రాబ్లం ఏమీ లేదు. బుల్లెట్ ఎముకలో హెవీగా ప్లేస్ అయింది. ఏంటి ఇదంతా? అసలు ఎవడివాడు? నాకు గుండె ఆగినంత పనైంది. ఎవి, అసలు నీ చుట్టూ ఏం జరుగుతోంది? ఏం జరుగుతోందో నాకు అసలేం అర్థం కావట్లేదు. హైదరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ కి విచారణ కోసం వచ్చిన సిబిఐ ఇళవళగన్ మీద గుర్తుపట్టని వ్యక్తి తుపాకీతో కాల్చడానికి ప్రయత్నించాడు. అదృష్టవశాత్తు ప్రాణాలు తప్పిన ఎవి ఇళవళగన్ సినిమా బాణిలో అందకుణ్ణి తరువుకుంటూ వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ వస్తున్నాయి. డిపార్ట్మెంట్ లో ఇష్టం నడుచుకోమని ఎవరైనా చెప్పారా? న్యూస్ లో వేసి సిబిఐని చించి పారేస్తున్నారు. 2 రోజులు నువ్వేం చేసావయ్యా? ఎవరిని లెక్క చేయవు, అడిగితే పొగరుగా మాట్లాడతావు. ఇప్పుడు ఏంటంటే ఎవడో షూట్ చేశాడని వాడు వెంట పడుతున్నావు. అసలు ఏం చేస్తున్నావయ్యా? సార్, ఇన్స్పెక్టర్ సుందర్ మర్డర్ ప్రీ ప్లాన్డ్ వన్ సార్. కేసు ఫినిష్ చేయడం తెలియని ఆఫీసర్లందరూ సినిమాలో డైలాగులు చెప్తున్నట్లు చెప్పకుండా నెక్స్ట్ ఏం చేయాలో చెప్పండి. ఇన్స్పెక్టర్ ని మర్డర్ చేసే అక్యూజ్డ్ ప్లాన్ చేసుంటాడు. సరదాగా చేసుంటాడు కదా. మిస్టర్ మోహన్ దాస్, విల్ యూ ప్లీజ్ షట్ యువర్ సెల్ఫ్? హెవీ, కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేయండి. మరి ఇంకేంటి సార్, ఈ కేసుని హ్యాండిల్ చేసి డెప్యూట్ చేసి 2 రోజులు అవుతుంది. ఆలోగా అక్యూజ్డ్ ని క్రాస్ క్వశ్చన్ చేసినట్టుగా ప్రతి ఒక్కరు నన్ను క్రాస్ క్వశ్చన్ చేస్తే ఏమవుతుంది? షార్ప్ అయిన ఆబ్జెక్ట్ లోనే అక్యూజ్డ్ పై దాడి చేసిన సిమ్టమ్స్ ఇన్స్పెక్టర్ సుందర్ బాడీ మీద ఉన్నాయి. నాకు తెలిసి ఈ రెస్టారెంట్ మర్డర్, రైటర్ భూపాలన్ మర్డర్, ఇన్స్పెక్టర్ సుందర్ మర్డర్, ఈ మూడింటికి ఒకటే కనెక్షన్ ఉన్నట్టుగా నేను నమ్ముతున్నాను సార్. ఈ హత్యలన్నీ ఒక్కడే చేశాడు. ఇండైరెక్ట్ గా ఏదో మెసేజ్ ఇవ్వాలనుకుంటాడో అది మాత్రం తెలుస్తుంది. ఐ థింక్ దెర్ ఈస్ సెపరేట్ టీమ్ వర్కింగ్ బిహైండ్ హిమ్ సార్. ఆ రెస్టారెంట్ మర్డర్ విక్టిమ్ ఫోటోగ్రాఫ్స్ ని ప్రతి పోలీస్ స్టేషన్ పంపించుకున్నాను సార్. ఆ విక్టిమ్ ఎవరు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలిస్తే ఆ హంతకుని కనబడడం చాలా ఈజీ అవుతుంది సార్. చివరికి తను నన్నే చంపడానికి ప్రయత్నించాడు. ఆబ్వియస్లీ ఫర్ దట్ రీజన్ ఐ విల్ రీచ్ హిమ్ సూన్ సార్. అడగాల్సిన ఏమైనా ఉన్నాయా? డిస్పర్స్. ఎవి, హౌ ఆర్ యు మ్యాన్? आई एम गुड. कैसा है तू? मैं अच्छा हूँ भाई. कुछ नहीं रे, केस के बारे में डिटेल्स चाहिए मुझे. कौन से केस के बारे में पूछ रहा है? अरे यार, 2020 का कम्युनल हार्मोनी अवार्ड सोशल एक्टिविस्ट, ये जो अवार्ड है उसका डिटेल जो भी है पूरा लिस्ट चाहिए. मैं चेक करके ईमेल कर देता हूँ. అనే సోమేష్ నుంచి ఒక మెయిల్ వచ్చింది. అది ఒక అమ్మాయి అడ్రస్కి వచ్చింది. ఆ అమ్మాయి అడ్రస్ డీటెయిల్స్ మీకు పంపాను. నమస్తే అండి. మీరు? ఏం లేదు, ఆ ఎదురిల్లు తాళం వేసింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వారం రోజులుగా తాళం వేసింది. వాళ్ళ అమ్మాయి కనిపించట్లేదని కంప్లైంట్ చేయడానికి వెళ్లారు. ఆ రోజు నుంచి తాళం వేసింది. హలో, కంట్రోల్ రూమ్. ఈ పనయూరు 3rd మెయిన్ రోడ్ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది? ఒక నిమిషం సార్. సార్, J12 కనత్తూర్. అలాగా, ఓకే థ్యాంక్స్.